మాజీ సీఎం జగన్ పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వందలాది మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన దృష్ట్యా తలెత్తిన ఉద్రిక్తతలపై ఆయన స్పందించారు. సమస్యలు సృష్టించడానికే ఈ పర్యటన అని మండిపడ్డారు. జగన్ పర్యటన ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా చిత్రీకరించామని చెప్పారు. వాళ్ళు మళ్లీ బుకాయించకుండా ముందు జాగ్రత్త పడ్డామని తెలిపారు. జిల్లాలో వైసీపీ నేత ప్రకాష్ రెడ్డి డ్రామా సృష్టించారని ఆగ్రహించారు. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ. కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర కృష్ణా జలాల వాటాలో ద్రోహం చేసిందే కేసీఆర్. మంత్రి ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలోనే రాయలసీమకు కృష్ణా నీటిని అక్రమంగా తరలించే ఏర్పాట్లు జరిగాయని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరించారని అన్నారు. బచావత్ ట్రైబ్యునల్ తర్వాత కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం లేకుండా ఉమ్మడి ఏపీలో చాలా ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టారని తెలిపారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, డిండి, పాలమూరు రంగారెడ్డి, కోయిల్ సాగర్, భీమా వంటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో పూర్తి న్యాయం జరిగేదని చెప్పారు. దయచేసి మీరు అందరూ గమనించారు. ఎందుకంటే వాళ్ళు రోజు మాట్లాడేది గోబెల్స్ ని మించి ఒక ప్రొపగండా జరుగుతుంది. వాళ్ళేదో తెలంగాణ కోసం న్యాయం కోసం పోరాడినట్టు, మనమేదో అంత పోరాడినట్టు వారు చిత్రీకరించే విషయం మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగం తెలవాలి. వాళ్ళు తెలంగాణకి 299 టీఎంసీలు అడిగితే ఇది 811 టీఎంసీలో మనం వచ్చిన తర్వాతనే అది మనకు అంగీకారం కాదు. మాకు 575 టీఎంసీలు ఇవ్వాలి, మా వాదనకున్న బేసిన్ పారామీటర్స్ ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, నేను మళ్ళీ దీనికి చివరిలో వస్తా. ఈ నీటికి వాటర్ అలొకేషన్ విషయంలో ఇప్పుడు సీఎం గారు అడిగిన విషయాలకి, ఏది తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా తరలించబడ్డవి, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయాన్ని అంకెల ద్వారా, డేట్స్ ద్వారా మీ ముందు నిరూపిస్తున్నా. దయచేసి గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి, రాయలసీమకి అవుట్ ఆఫ్ బేసిన్ తరలింపుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది, తీసుకుపోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 11న హైదరాబాద్లో జరిగే అధికార భాషా ఉత్సవంలో అమిత్ షా పాల్గొననున్నారు. అఖిల భారతీయ రాజ్ భాష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం హిందీతో పాటు భారతీయ భాషలను ప్రోత్సహించడానికి, పరిపాలనలో విదేశీ భాషల ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్దేశించింది. అయితే ఈ కార్యక్రమ వివరాల గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. బండరాయితో భర్త తలపై మోది భార్య హత్య చేసింది. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది. భర్త వేధింపులు భరించలేక బండరాయితో మోది హత్య చేసింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పట్టేపల్లిలోని సైఫీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలి పని చేసుకునే షేక్ మహమ్మద్ మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నాడు. ఇది భరించలేని భార్య బండరాయితో మోది భర్తను హత్య చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. उस टाइम पे कंप्लेंट नहीं दिया आप लोग? कंप्लेंट दिए हमारे से इसने हमारे एक्शन नहीं लेते 10 बार गए पीएस में घर अंदर बन गया हमारा। कौन सा पीएस? 10 बार फलकनुमा को गए पीएस में कंप्लेंट करे एक्शन नहीं लेते। फलकनुमा में पुलिस वाले एक्शन नहीं लिए। उसके भाया है इसको हिम्मत देने वाले माइंड के पूरा भाया अपना हमारे बच्चे को होने से पहले इसके भाई को सजा मिलना वो करे कैसे अम्मा इसके बाबा सब इसके भाई को हिम्मत देने वाले भाया है। उस टाइम पे कंप्लेंट नहीं दिया आप लोग? कंप्लेंट दिए हमारे से इसने हमारे एक्शन नहीं लेते 10 बार गए पीएस में घर अंदर बन गया हमारा। कौन सा पीएस? 10 बार फलकनुमा को गए पीएस में कंप्लेंट करे एक्शन नहीं लेते। फलकनुमा में पुलिस वाले एक्शन नहीं लिए। उसके भाया है इसको हिम्मत देने वाले माइंड के पूरे जिस्म पे बच्चे के औलाद थे हमारे। कई बार भाग गए, मैं रख ली मेरे बच्चे को। अच्छा, रख लेके हर चीज से करती थी, फिर आते थे खुद ही मारने की वजह क्या है भाई? पी लेते थे उन्होंने। घर को खर्चा नहीं देते बोल के लड़ाई करते थे। मैं कमा रही हूँ, मैं पाल रही हूँ तुम्हारे बेटे को, हर चीज का वो काम करते थे? हाँ, उन्होंने भी जाते थे काम। क्या काम करते थे? घरों के काम पे जाते थे उन। तो कितनी एज थी आपके बच्चे की? 30 साल के है क्या नाम था उनका? मोहम्मद शेख मोहम्मद। शेख मोहम्मद। क्या काम करते थे वो? जो काम मिला कर लेते थे, मतलब जो भी काम मिला कर लेते? कलर का रहन दो या मट्टी का आप लोगों को कैसा मालूम हुआ अभी? साफ करना। अब उन्होंने भाऊ फोन करे हमारे। और हमारे सवाल करे? हाँ, फोन करके बोले मेरे को देखो मम्मी आपके बेटे गिर गए, सर फूट गया। सर फूट गया भी ना बोले, खाली गिर गए आपके बेटे, खून जा रहा बोले। जी। फिर जरी देर से फोन करके बोले नहीं आपके बच्चे का सर फूट गया, खूनम खान हो गए, जल्दी आओ आप लोग। जी। बोले तो बोले उठाओ, पानी नहीं पिला, बोलते नहीं उठ रहे हैं बोले। फिर फोन करके बोले नहीं उठ रहे अम्मी, पानी भी डाली में तभी नहीं उठ रहे हैं। बोला तो हम भाग के आए हमारे छोटे बेटे की गाड़ी पे। जी। पूरे जिस्म पे बच्चे के औलाद थे हमारे। कई बार भाग गए, मैं रख ली मेरे बच्चे को। अच्छा, रख लेके हर चीज से करती थी, फिर आते थे खुद ही। బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరా శాఖలో జరిగిన కుంభకోణాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బయటపెట్టారు. దళారుల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్ల టెండర్లు రద్దు చేయాలి, కానీ 605 రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు అని నిలదీశారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించిన దానికి కూడా కంప్లీట్ ఇస్తాం. ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మండే నాడు పోయి కంప్లీట్ చేసి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతిని ఆపమని చెప్తాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి, విజిలెన్స్కు, సిబిఐకి, ఈడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము అప్లై చేయడం జరుగుతుంది. ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలా మనీ ఏ కంపెనీ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్, కానీ ప్రభుత్వానికి జమ కాకుండా దళారులకు జమ అయిపోయింది. కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్షన్లో చెప్పిన సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి బాబు చేసిన మోసాన్ని ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని తెలియజేశారు.
ఎక్కడ ఏ ఎన్నిక రాష్ట్రంలో జరిగినా అత్యధిక మెజారిటీలతో మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గెలిచాయి. మరి ఈవేళ వరకు వాళ్ళే పదవుల్లో ఉన్నారు. ఒక్క చంద్రబాబు నాయుడే ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. ఇదేదో అసాధ్యమైనట్టుగా మరి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆయన మోసాలని ప్రజలకు తెలియజెప్పడంలో మనందరం కూడా పూర్ణంకితం అవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఒక పార్టీకి వెళ్ళడానికి ఇంతకుండా మనకేం అవసరం లేదు. మీ అందరూ ఏ వ్యక్తి వల్ల పార్టీకి వెళ్దు. మన నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ఒక్కడే, జగన్మోహన్ రెడ్డి మనకు నాయకుడు. మిగతా మనందరం కార్యకర్తలమే. మనందరి కార్యకర్తల సమూహం ఒక సమిష్టి సంఘటిత కుటుంబంగా ప్రతి ఒక్కరు కూడా. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం మానుకోట ప్రాంత అభివృద్ధిపై శాపంలా మారిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. అభివృద్ధిపై ప్రచార ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 6 మంత్రులు నియోజకవర్గానికి వచ్చి 100 కోట్ల వరాల జల్లు కురిస్తారని అనుకున్నామని చెప్పారు. కానీ ఏది చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను ఏర్పాటు చేసుకొని మానుకోట డివిజన్గా ఉన్న ఈ డివిజన్ని జిల్లా చేసుకొని ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళుగా, ఈ జిల్లా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని అహర్నిశలు కాంక్షించిన ప్రజాప్రతినిధులుగా మాకు చాలా బాధ అనిపించింది. జిల్లాకు చేయాల్సింది, ఈ నియోజకవర్గానికి చేయాల్సింది పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద, గత పాలకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అందరి మీద బురద జల్లడమే పనిగా, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ విమర్శలు, వాళ్ళు నిన్న చూసి ప్రవర్తించిన తీరు, వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో 25,000 ఎకరాలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. 3 ఏళ్ల వరకు వాటి సంరక్షణ, ఉచిత నీటి సౌకర్యం, ఉచిత పెస్టిసైడ్స్ కూడా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి సునీత, టీడీపీ నాయకులు శ్రీరామరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 25,000 ఎకరాల ఉద్యాన పంటలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా ఏవైతే హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగే కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. హార్టికల్చర్ ని ఎక్కువ ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చెన్నంపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ రైతుకి దాదాపు 200 వరకు మామిడి క్రాప్స్ ని మనము అందచేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి వాచ్ అండ్ వర్డ్ ఇస్తూ, వాటరింగ్ చేస్తూ దాదాపు 3 ఏళ్ల వరకు కూడా ఆ పంటను వాళ్ళకి చేతికి అందించే విధంగా కూడా ఆ రైతులని ఆదుకునే విధంగా కూడా ఈ స్కీమ్ ని మనం ముందుకు తీసుకొచ్చాము. దాదాపు సింగనమల నియోజకవర్గంలో 70-80% కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ హార్టికల్చర్ కి సంబంధించినటువంటి రైతులకు మనం ప్రోత్సహిస్తూ ఈ ఉద్యాన పంటని ఇంకా మనము మెరుగ్గా పంట వేసుకునే విధంగా కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు